మేము అక్కడ బస్సు 6:30కి ఎక్కిన సార్. 6:30 అయ్యింది. అక్కడ ఎక్కిన బస్సు ఎక్స్ప్రెస్ వచ్చింది కాబట్టి ఎక్కిన. ఇంకా అక్కడ నుంచి చిట్టంపల్లి గేట్ వరకు వచ్చినాము. అక్కడ కూడా మళ్ళీ బస్సు ఆపి ఎక్కించుకున్నారు. ఆడ ఎంతమంది ఎక్కిరనే తెలియదు. నిండు ఉన్నాం కదా, లోపలికి వెళ్ళినా నేను టికెట్ ఇచ్చిన తర్వాత. ఇక అదొక్కటి తెలుసు నాకు. తర్వాత ఇక్కడ ముందుకు వచ్చినాక మరి ఎట్లా ఏం తగిలింది అనేది కూడా నాకు ఒక సౌండ్ వచ్చింది అంతే. సౌండ్ వచ్చినాక కూడా నేను ఇట్లా అక్కడ కిటికీకి తగిలింది, ఇక్కడ దెబ్బ తగిలినాక ఒక 10 నిమిషాల వరకు నాకేం తెలియదు. ఇంక ఇక్కడ వరకు కంకర ఉంది, దొబ్బుకుంటా ఈ చెయ్యి ఒక్కటి బయటకు ఉంది, ఈ చెయ్యి లోపలికే ఉండిపోయింది. ఇట్లా దొబ్బుకుంటా కంకర దొబ్బుకుంటా పక్కకు ఉండి వేరే వాళ్ళు వచ్చి ఫోటోలు తీసారు. ఫోటోలు తీయగా కొంచెం తీయండి కంకర దొబ్బండి అని అంటే కొందరేమో దొబ్బిర్రు, జాలీతోటి ఉన్న వాళ్ళు మగపిల్లలు దొబ్బిర్రు. కొందరు ఫోటోలు వీడియోలు తీసుకుంటే అట్లా ఉన్నారు. నేను మంచిగా ఉన్నా సార్, నేను పర్వాలేదు, నా కాళ్ళు పోయినా పర్లేదు. అక్కడ అంతమంది అందరి మీద పడ్డది ఆ కంకర. లారీ ఇట్లా పడ్డది అనుకున్నా నేను. అసలు వీడికి వచ్చినాక హాస్పిటల్లో చెప్తున్నారు కదా లారీ అట్లా పడలేదు, ముందల డ్రైవర్తో సహా ఇంకా వరకు 3 సీట్లు 6 సీట్లు పోయినాయి అని చెప్తారు. అది తెలుసు నాకు, తప్ప నాకేం తెలియదు. గుద్దినట్ల దెబ్బలు అయితే నాకు తగిలినాయి. నేను మంచిగా ఉన్నా అనుకో ఇప్పుడు జీవితోటి. కానీ ఎంతమంది చనిపోయారు సార్, చిన్న చిన్న పిల్లలు, కాలేజ్ పిల్లలు ఎంత నిద్రపోయారు సార్. వాళ్ళు ఎట్లా నిద్రపోయారు అట్లా చనిపోయి ఉంటారు పాపం. మస్తు బాధాకరం ఇది అయితే. కానీ ఆ రోడ్డు అసలు రోడ్ వేస్ట్. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్. ఇంతకుముందు కూడా ఆలూరు దగ్గర ఆ కూరగాయలు అమ్ముకునేటోళ్ళ మీదకి లారీ వెళ్ళిపోయింది, అప్పుడు చనిపోయారు. అమ్ముకునేటోళ్ళు చనిపోయారు సార్ అప్పుడు. సేమ్ ఇప్పుడు కూడా అట్లనే లారీ రావడం తలగడం. రోడ్డు సార్ ఫస్ట్ రోడ్డు మంచిగా చేయాలి. అక్కడ యాక్సిడెంట్ అయింది అయితే ఆపోజిట్ కొట్టుకున్నారు. కొట్టుకున్నాక తర్వాత ఒక సింగట్లోనే మొత్తం కంకర లోపల వచ్చేసినాయి. మనకు కొంచెం టైం కూడా దొరకలే ఏమైనా చేయనీకి. ఆ టైంలో మీరు బస్సులో కూర్చొని ఉన్నారా, నిలబడి? అసలు మీరు ఎక్కడ ఉన్నారు, అసలు ఎలాంటి పరిస్థితి ఉంది? నేను నిలబడిన మధ్యలో ఉన్నా, నిలబడినా అని కొంచెం సేఫ్లా ఉన్నా. సేఫ్ ఉంటే కూడా ఎంతవరకు నాకు మొత్తం కంకర్లా ఇరికినా. అంటే ఒక్కసారిగా యాక్సిడెంట్ అయిందని మీకు ఏమైనా అనిపించింది? అసలు అది ఎలాంటి పరిస్థితి ఉండే అక్కడ? అసలు కొంచెం నేను మధ్యలో ఉన్నాయి కదా, ముందర కూడా మనుషులు ఉండే, కొంచెం అంతా నాకు క్లియర్గా అర్థం కాలే. ఎందుకంటే కొంచెం నేను మధ్యలో ఉన్నా, ముందర కూడా మనుషులు ఫుల్ ఉండే, బస్ మొత్తం ఫుల్ ఉండే. మిమ్మల్ని అక్కడ నుంచి ఆ ప్రమాదం నుంచి ఎవరు రెస్క్యూ చేశారనే విషయం మీరు గమనించగలిగిಲ್ಲ ఆ సమయంలో? అసలు అక్కడ కొంచెం పోలీస్ వాళ్ళు ఒక 20 మినిట్స్ పోలీస్ వాళ్ళు వచ్చినారు, జేసీపీ తెప్పించినారు. మళ్ళీ మనుషులు కూడా హెల్ప్ చేసినారు, అందరు హెల్ప్ చేసి తీసినారు.